ఓటుకు నోట్లు కేసులోని సంబంధం లేని వ్యక్తులతో నోటీసులు ఇస్తున్నారని మత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తన న్యాయవాదితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కేసులతో సంబంధం లేని వ్యక్తులను వేధించడం సీఎం కేసీఆర్కు అలవాటేనని మత్తయ్య ఆరోపించారు. ఈరోజు ఉదయం 6 గంటలకు ఉప్పల్లో మా ఇంటికి వచ్చి తెలంగాణ ఏసీపీ మల్లారెడ్డి రవీంద్ర ఇన్స్పెక్టర్ వచ్చి నోటీసులు ఇచ్చింది. ఏంటి అంటే ఇది కేసు గురించి అని. కేసు నాకు సంబంధం లేదుగా, సంబంధం లేని కేసు గురించి మీరు నోటీసులు ఇస్తే ఎట్లా? ఆల్రెడీ హైకోర్టే చెప్పింది ఇది నాకు సంబంధం లేదని నా స్పాష్ పిటిషన్ ఆమోదించి నాకు స్టే ఇచ్చింది. మళ్ళీ మీరు నోటీస్ చేయడం ఏంటని నేను అడిగిన. లేదు అది స్టే అదే మా రూల్స్ మేము చేస్తున్నాం అని చెప్పి నోటీస్ ఇచ్చింది. నోటీస్ తీసుకున్నా, దాని గురించి ఇంకా మా అడ్వకేట్తో మాట్లాడి తర్వాత విషయాలు నేను నోటీసులు అదే వారం లోపల మీరు హాజరు కావాలని ఉన్నది. ఫస్ట్ అయితే రమ్మన్నారు, రమ్మంటే నేను రానని చెప్పిన. వారం రోజులు అన్నారు. చూద్దాం మరి మా అడ్వకేట్తో మాట్లాడిన తర్వాత నేను వేరే సంబంధం లేని వ్యక్తులకు నోటీసులు ఇచ్చి కావాలని ఇరికించి వాళ్ళని ఇబ్బంది పెట్టి తన ప్రతీకారం తీసుకోవడం ఈయనకు పెద్ద సార్కు కేసీఆర్కి అది అలవాటే. అలవాటులో భాగంగా మాకు కూడా అలవాటు అయిపోయింది. దాని గురించి మా అడ్వకేట్తో మాట్లాడినాక నాకు హైకోర్టే నాకు సంబంధం లేని హైకోర్టు స్టే ఆర్డర్ కంపల్సరీ ఉన్నది. ఇది ఏముంది టు స్టే ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటే మనిషిని పలకరియడానికి కూడా అన్ని ప్రొసీడింగ్స్ స్టే ఇచ్చినప్పుడు మళ్ళీ నోటీస్ చేయడం అంటే హైకోర్టును ఆయనకు తెలిసిందే. అది కేసీఆర్కు హైకోర్టును, చట్టాన్ని, ప్రజలను, ప్రతిపక్షాలను, ప్రజా సంఘాలను, కుల సంఘాలు, ముఖ్యంగా దళిత క్రైస్తవులను అది చేయడం ఆయనకు అలవాటులో భాగంగా చట్టాన్ని కూడా ఉల్లంఘించి నోటీసు